నీకెన్నిసార్లు చెప్పినా నీళ్ళగాడికి పోయేటప్పుడు నన్ను లేపమని ఆటో తీసుకొస్తుండే కదా. వద్దులే బావా, నువ్వు అసలే రాత్రి ఆలస్యంగా వండినావు. మళ్ళీ పొద్దున్నే లేసుడు ఎందుకు? ఇగో పోరడు కూడా నీతో నడవట్టే. ఓ గింత దూరానికే మస్తు ఇదైపోతున్నావు. రే జంగా తెల్లచ్చన్లు ఎప్పుడు అన్నా 3 రోజుల ఇంట్లో పేరుకి మొగుడున్నాడే గాని దేనికి పనికిరాడు. అదే అండి చెప్తాను కూడా వస్తుండే కదా. వస్తావు, వచ్చి ఏం బిక్తావాడా? అయ్యో పొద్దుగాల మళ్ళా చురు చేసినాలే. తాగుబోతోండి చేసుకున్నందుకు నాకు, గప్పిరికొని చేసుకున్నది దానికి, ఇద్దరికి గిట్లనే కావాలే. తూ నీ అవ్వ ఎప్పుడు బర్రె కొడుతుంటావు. ఏమైందో చెప్పసలు. ఇంకేం కావాలా? ఈ ఊర్లో ఆడలకి ఏం జరగాలో అదే జరిగింది. ఆడ దొంగితే చాలు సొల్లుగా అచ్చుకుంటా చూస్తారు. బద్మాష్ బాడుకోవాలి. సావైనా రాకపోయే ఎదవలకి. ఇది ఊరంతా సావాలా? ఎందుకు వదులుతుంది అమ్మాయి? ఏమరా ఏమైంది? మళ్ళా చురు చేసింది. పొద్దుగాల గుద్దలు దమ్మైతుంది నా పెళ్ళంతో. మంచిగా అయింది, నీకు కావాల్సిందే. ఏయ్ చెల్లి దగ్గే ఇక్కడ రా. మళ్ళీ వస్తుందినా రమ్మన్నానా? ఏమైందే? కానీ 3 రోజులు చల్చలు ఉన్నాయి. అయ్యో నువ్వు జల్దీ పోయి స్నానం చేయయ్యా, పిల్లగాని వాడికి ఆలస్యం అవుతుంది. ఇట్లా రా. వదిన ఇడిచిపెట్టు ఉంటుందినా. రాముల చెప్పిందిగా వాళ్ళు ఇడిచేయలేదు. నిన్ను ఏమన్నా అన్నాడా? వదిలేజంగా ఆ సర్పంచ్ మనుషులతో మనకెందుకు? అరే ఎన్ని దినాలు వదినా? ఇట్లా ఎన్ని రోజులు వదలాలి? ఫోన్లే అయ్యా, మంచికి పోయినా చెడే అవుతుంది. గలని మనం ఏం చేయలేం. మీ అన్నకి ఇవన్నీ చెప్పి పరేషాన్ చేయలేను. ఆయన పొద్దంతా చేసే కష్టం ముంగట గిదెంత? అన్న కొద్దులే, వాళ్ళ నేను చూసుకుంటా. వదిలేమన్నా వదిలేసే. అరే అట్లా మాట్లాడకు. అరే పల్చిగా ఇంట్లో ఆటో పెట్టుకుని సైకిల్ దించడం నీ అమ్మ. నువ్వు తక్కువ అనుకున్నావా? డీజిల్ పైసలు పెడతాడు బే. అయినా పోలీస్ అయిదాం అనుకుంటున్నావుగా. తొక్కు, తొడలు గట్టిగా అవుతాయి. ఇదివరకు అన్ని గట్టిగా అవుతాయి. అయినా మన ఊర్లో వంకాయలేనట్టు పక్కూరు పెంచుకున్నాడేంద్రా? నీకు తెలవదురా బాయ్. కూరగాయలు మంచిగా లేకుంటే వద్దంతా వలవడతా నా పెళ్ళం. ఓడి అమ్మ, ఇంతగానో భయపడతావరా రాములకి? నీకు ఇప్పుడు తెలవదురా, పెళ్ళి అయితే తెలుస్తుంది. మనం ఏం పని చేసినా దిమాగ్ ఖరాబ్ ఉంటది పెళ్ళాలతోటి. మరి వంకాయలకి భయపడ్డేంద్రా? ఇంట్లో ఉన్న వంకాయ వద్దు కానీ ఊర్లో ఉన్న వంకాయలు కావాలి. ఏంది? అరే అరే ఎందుకు అవుతున్నావు? ఆడు చూడరా, చేతబడి చేసిరో దేన్న బలిచ్చిర్రు ఎవరికెరిక. గిసమంటే చూస్తే నాకు జల్లుమంట దొల్లు. ఏం రో, నువ్వు గిసుంటూ కూడా నమ్ముతావరా? అరే అసలే మనవులో చేతబడులు చేస్తురని పుకాలు కూడా వినబడుతున్నాయి. గసంటప్పుడు గిసంటు దాడితే గాలిపోయే గంప గుద్ద తాలించుకున్నట్టే. నువ్వు తీరా ముందు. ఏందో ఏమో గాని నువ్వు ఊకుకే పరేషాన్ అవుతున్నావు. మరి వంకాయలు సరే పని చేద్దాం. ఆ మసీద్ కాడికి వెళ్ళిపోదామా? జర్రంత దూరం అవుతుంది అంతే. సరే పోదాం పా. తోయిరా బాయ్. అరే రా, ఆడు మన కొబ్బరిగాడు కదా. అవు అన్నే. మరి ఇదంతా తొక్కుడు పోతుండు కల్దింగినియా? పాపా